హాయ్ గైస్ వెల్కమ్ టు టీవీస్. ఈ వారం రిలీజ్ 22 మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటికి వచ్చేసి రాజాసాబ్. గంగాదేవి అనే నానమ్మ తన గతం ఏంటి, తన ఆస్తులు ఏంటి ఇవనేది చూపించుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళ తాత ఎవరైతే ఉంటారో ఆ తాత ఎందుకు దూరం అయిపోతాడు అండ్ అతన్ని కలపడానికి కొన్ని శక్తులు ఉంటాయన్నమాట. దానితో మన రాజాసాబ్ ఎలా పోరాడతాడు అనేది ఒక పాయింట్. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు అసలు ఎవరు అనే దాని గురించి కూడా చూపించారు. కథ బాగానే ఉన్నప్పటికీ కొంచెం మేకింగ్ అనేది ఫెయిల్ అయిపోయారని చెప్పారు. ఎందుకంటే ప్రభాస్ చాలా నార్మల్గా కనబడతాడు, అదే ఒక గెటప్ ఉంటుంది ప్రభాస్కి. ఆ గెటప్ లో కనబడి ఉంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ గెటప్ చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ నుంచి ఏదైతే ఆ సీన్ వస్తుందో అక్కడ నుంచి సినిమా కొంచెం హైప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అదే గెటప్ ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు ఈ శక్తులతో పోరాడినప్పుడు ఉండుంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది అనేది నా ఇన్నర్ ఫీలింగ్. బట్ సాంగ్స్ కూడా పెద్ద ఆకట్టుకోలేదు అండ్ బీజిఎమ్స్ కూడా పెద్దగా అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు అనమాట. సినిమా లెంత్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఒకసారి అట్లా టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీలకంఠ. ఈ నీలకంఠ అనే ఫిలిం సూపర్ ఫిలిం గైస్, డ్రామా ఫిలిం. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్లు ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఈ సినిమాలో చాలా కవర్ చేశారు. లవ్ని కవర్ చేశారు, ఫాదర్ సెంటిమెంట్ కవర్ చేశారు, మదర్ సెంటిమెంట్ కవర్ చేశారు, పాలిటిక్స్ కవర్ చేశారు, ఎడ్యుకేషన్ కవర్ చేశారు, స్పోర్ట్స్ కవర్ చేశారు. చిన్న పల్లెటూరులో జరిగే ఒక చిన్న స్టోరీ అన్నమాట ఇది. ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో తీశారు. ఇది నేను ఏదైతే షార్ట్ ఫిల్మ్ చేశానో ఉత్తరవాహిని అనే షార్ట్ ఫిలిం, ఆ షార్ట్ ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్టర్ అయిన మార్క్ ప్రశాంత్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఇందులో కో డైరెక్టర్స్ కానుంచి డిఓపి శ్రావణ్ కానీ, కో డైరెక్టర్గా చేసిన మోహన్ మరపల్లి అంతా మా ఫ్రెండ్స్ అన్నమాట. ఎంత అంటే చాలా యంగ్ టాలెంట్, చాలా కసితో చేశారన్నమాట సినిమా. ఒకసారి మీరు చూడండి గైస్, ఖచ్చితంగా మీకు ఈ సినిమా నచ్చుతుంది. నాకు కూడా ఫుల్ సాటిస్ఫై చేసింది ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైకో సిద్ధార్థ్. ఇది నిజంగా ఒక చిల్లర సైకో లాంటి ఫిలిమే అనిపించింది. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి అనమాట. లిప్ కిస్లు అండ్ కొన్ని సెక్షువల్ సంబంధించిన సీన్స్ ఎప్పుడు దాని చుట్టూ అలానే తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్యామిలీతో అస్సలు చూడవద్దు. అండ్ కొంచెం ట్రెండింగ్గా ఉంటుంది, అంటే డైరెక్షన్ చెప్పే విధానం కూడా చాలా ట్రెండింగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు అక్కడ జరిగే విషయాలు ఎలా ఉంటాయంటే ప్రతిదీ ఆడియన్స్తో మాట్లాడినట్టే ఉంటుందన్నమాట. అండ్ బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం చిల్లర బిహేవ్ చేసినా లాస్ట్కి ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. అది కొంచెం బాగా అనిపించింది. బట్ ఫ్యామిలీతో అయితే చూడవద్దు, ఇండివిజువల్గా చూసారంటే ఒకసారి టైంపాస్ కోసం వన్ టైం అట్లా వాచ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నారి నారి నడుమ మురారి. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. సెకండ్ హాఫ్ బాగుంటుంది అండ్ బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. జస్ట్ నార్మల్గా చూడండి. ఫ్యామిలీ అందరు కలిసి కొంచెం ఆ చిన్న చిన్న జోకులని టైంపాస్ చేసుకుంటూ ఎండ్ చేయొచ్చు అనమాట. ఆ నరేష్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయిపోతుంది. కామెడీ సీన్స్ కూడా కొంచెం ఆటో పంచెస్ కూడా అక్కడ నుంచే చాలా క్రియేట్ అవుతూ వస్తాయి. వెన్నెల కిషోర్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా బాగుంటుంది ఫిలిం. సో నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది. వన్ టైం అట్లా హ్యాపీగా వాచ్ చేయొచ్చు ఫ్యామిలీ అందరు కలిసి. అండ్ సాంగ్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎవ్రీ యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ టైమింగ్ కూడా అన్ని కూడా బాగా కుదిరాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరాశక్తి. ఇది ఫిలిం వచ్చేసి తమిళ్ భాష గురించి. వాళ్ళు నార్త్లో హిందీ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి పడదు కదా. సో ఆ టైంలో వీళ్ళు ఇలాగా ఫైట్ చేశారు, ఎలాగ ఉద్యమం చేశారు. ఆ టైంలో సౌత్ ఇండియన్ సంబంధించిన కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఇవన్నీ సౌత్ ఇండియన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలా సపోర్ట్ చేశారు ఆ టైంలో, వీటి గురించి ఉంటుందన్నమాట ఫిలిం. ఇందులో శివకార్తికేయన్ అండ్ అథర్వ ఇద్దరికి బ్రదర్స్ లాగా చూపించారు. ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సాంగ్ వస్తూనే ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆ సాంగ్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది ఆ సాంగ్. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ కానీ అండ్ కాస్ట్యూమ్స్ కానీ, ఆ 1950లో చూపించాల్సిన సీన్స్ కానీ అవన్నీ కూడా మంచిగా బాగా కుదిరాయి అనమాట. ఆ డైరెక్టర్ సెట్ చేసినవి కూడా చాలా బాగా న్యాచురల్ కనిపించాయి. సో నాకైతే పర్సనల్గా ఓకే, ఒకసారి అట్లా హ్యాపీగా చూడొచ్చు అని ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నీలకంఠ చూడండి, బాగుంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నారి నారి నడుమ మురారి చూడండి, బాగుంటుంది. అండ్ ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం పరాశక్తి చూడండి గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.